నెల్లూరు జిల్లా గూడూరులో సంచలనం సృష్టించిన రమణారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం 4 గ్రాముల బంగారం ఉంగరం కోసం ఈ దారుణ హత్య జరిగినట్లు విచారణలో తేలింది. చిల్లకూరు మండలం రెట్టపల్లికి చెందిన రమణారెడ్డిని అదే గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు జామాయిల్ కర్రతో కొట్టి హత్య చేసినట్లు సిఐ శేఖర్ బాబు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు బంగారం దొంగలించి గూడూరులో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏడెం రమణారెడ్డి సుమారు వయసు 83 సంవత్సరాలు. అతను రెగ్యులర్గా అతనుకున్న గేదెలు బర్రెలు మేపుకుంటా రోజు పొలానికి వెళ్ళి రెగ్యులర్గా సాయంత్రం 5-5:30 మధ్యలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. 13వ తారీఖు ఉదయం అదేవిధంగా గేదెలు మేపుకోవడానికి పొలాలకు జామాయిల తోటలకు వెళ్ళి రాలేదని చెప్పేసి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖు ఈవినింగ్ రాకపోయేదానికి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో 14వ తారీఖు మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే అదే ఊరికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అనే అతను పందులు మేపుకోవడానికి అదే ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఆ పందులు మేపుకునే క్రమంలో అతను ఒక 2-3 రోజుల నుంచి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే చనిపోయాడో ఏడెం రమణారెడ్డి అనే అతనికి సంబంధించి అతను గేదెలు ఒంటరిగా మేపుకునే టైంలో అతని చేతికి ఒక పచ్చరాయి ఉంగరం ఉండటం గమనించాడు. పసుపులేటి శ్రీనివాసులు అతను చెడు వ్యసనాలకి బానిసై ఉంటాడు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు అడిగిడికి ఇదవుతూ ఉంటాడు. అతను కొంచెం అప్పులు పాలయ్యి ఉంటాడు. దానిని మనసులో పెట్టుకొని ఇతను ఏ విధంగా ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇతన్ని చేసి అతను ఉంగరం తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం చేసుకొని అదే రోజు 13వ తేదీ సుమారు 5 గంటల సమయంలో అతను ఒంటరిగా ఉండటం గమనించి అతన్ని ఆ జామాయిల తోటలో ఎక్కడైతే మన సీనా ఫ్రెండ్స్కి వెళ్ళామో ఆ జామాయిల తోటలో వెళ్ళి అతను పందులు మేపుకోవడానికి ఉపయోగించే ఒక జామాయిల కర్ర కొంచెం లావుగా ఉంటుంది, సుమారు 6 అడుగుల పొడవు ఉంది. దాన్ని తీసుకొని తల మీద బలంగా 2 దెబ్బలు కొడితే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడికే కింద పడి చనిపోతాడు. ఏడెం రమణారెడ్డి సుమారు వయసు 83 సంవత్సరాలు. అతను రెగ్యులర్గా అతనుకున్న గేదెలు బర్రెలు మేపుకుంటా రోజు పొలానికి వెళ్ళి